ఒక కర్మయోగి మహాప్రస్థానం ఈ ఆధునిక కాలంలో సంపూర్ణ సమర్పణకి సజీవ ఉదాహరణగా నిలిచి అసంభవాలను సంభవాలుగా మలచిన ఆధ్యాత్మిక యోధుడి అస్తమయం. తనువులోని ప్రతి అణువు, మనసులోని ప్రతి తలంపు తను నమ్ముకున్న గురువుకి, గురుసత్తాకి అంకితమిచ్చిన మహితాత్ముడు. కొండలను పిండి చేయగలిగిన సామర్థ్యం, కరుకు గుండెలను సైతం కరిగించగలిగే ప్రేమతత్వం రెండూ ఆయనకే సాధ్యం. తన గురువు పరిచయ భాగ్యం లభించిన వెనువెంటనే సంపూర్ణ సమర్పణ గావించుకొని తన సమయం, తన సంపద, తన ప్రతిభ, చివరికి తన ప్రాణాలను సైతం ఆ శ్రీరామకృష్ణుడి పాదాల చెంత సమర్పించిన నిష్కామ యోగి. ఆధ్యాత్మిక చరిత్రలో ఏ గురువుకి, ఏ శిష్యుడు స్పందించనంత రీతిలో అతి తక్కువ సమయంలో అత్యంత గణనీయమైన గురుసేవ మా యుగంధురుడికే సాధ్యం. అఖండ భాగవత యజ్ఞాలు చేసిన, సహస్ర కుండీయ యజ్ఞాలు నిర్వహించిన, సత్రయాగాలు జరిపించిన మహాయోగులకు సైతం సాధ్యం కాని శంభలని భౌతిక తలములో నిర్మించిన, రాజసూయాలు చేసిన, అశ్వమేధాలకు సహకరించిన, ఎక్కడ ఏ రోజు రవ్వంత అహంకారం పొందని నిష్కలంక చేతనత్వం ఒక శిష్యునికి, ఒక సద్గురువు లభిస్తే అది ఆ శిష్యుడి అదృష్టం. శ్రీ యుగంధర్ గారి లాంటి శిష్యుడు ఏ గురువుకైనా లభిస్తే అది ఆ గురువు యొక్క అదృష్టం. సహస్రము అనగా అనంతము. ఏ సహస్ర ఘోషాల గురించి, ఏ సహస్ర సాధకుల నిలయము గురించి ఆయన చివరి క్షణం వరకు తపిస్తూ ఆ అనంతత్వంలో అంతర్యామిత్వం పొందారో ఆ సహస్ర లక్ష్యాలను సాధించే ప్రయత్నమే మనం ఆయనకిచ్చే నివాళి.